వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో జూడో క్రీడకు సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి 2017 నుంచి ఇప్పటిదాకా విద్యా ఉద్యోగాల్లో, ప్రభుత్వోద్యోగాల్లో ప్రవేశాలు పొందిన వాళ్ళ మీద విచారణ జరపాలని, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాల్లో చేరారని, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం అనే ఆయన హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. ఇవన్నీ కూడా జూడో సంఘం వాళ్ళు ఇచ్చిన నకిలీ ధ్రువపత్రాలు. ఈ నకిలీ ధ్రువపత్రాలతో 2017 నుంచి పశుసంవర్ధక శాఖ, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, అలాగే విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిగాయి. 2025 మెగా డిఎస్సిలో కూడా కొంతమంది ఉద్యోగాలు పొందారు. దీని మీద పలుమార్లు నేను అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు, అందుకే కోర్టును ఆశ్రయించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం వైపు నుంచి పిటిషన్లో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించమని మేము పిటిషనర్ని అడిగాం గతంలో. అయితే పిటిషనర్ స్పందించలేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీని మీద హైకోర్టు సమగ్రంగా విచారణ జరపాలని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా, గరిష్టంగా 4 నెలల్లో విచారణ జరపండి, తగిన నిర్ణయం తీసుకోండి అని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అసలు వార్త. దీన్ని సాక్షి పత్రిక కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ప్రజెంట్ చేసింది. హైకోర్టు ఆదేశాలు మొన్న జరిగిన మెగా డిఎస్సీ మీద ఇచ్చినట్టుగా వార్త ప్రజెంట్ చేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా వివరించాల, కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని అంతవరకే రాసింది. దీన్ని సెలెక్టివ్ జర్నలిజం అంటారు. అంటే అసలు విషయాన్ని వదిలేసి కూటమి ప్రభుత్వం మీద, విద్యామంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. హైకోర్టు ఆదేశాలు డిఎస్సి మీదే ఇచ్చారన్నట్టుగా పాఠకుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఏదో ఒక విధంగా తప్పుడు ప్రాపగాండా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీకి ఈ సాక్షి ఒక పాంప్లెట్. సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజానికి, సాక్షి జర్నలిజం ప్రమాణాలకి, సాక్షి దివాళా కోరుతనానికి ఈ వార్త ఒక ఉదాహరణ. Like, share and subscribe to Rajaniti channel.